హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఉగాదికి 10 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, అది అలానే 1 రూపీతో మొదలుపెట్టే 100 రూపీస్తో ఎండ్ అయ్యే 100 డేస్ ఛాలెంజింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఒకసారి జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు స్టార్ట్ చేస్తున్నానని. మీలో ఎవరైనా కూడా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని స్టార్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి చూపించి మనీ సేవింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కాకపోతే దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివలన నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. అలానే వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీ సజెషన్స్ని ఒక కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. ఇక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ గురించి చెప్పాలంటే, ఇది 1 రూపీతో స్టార్ట్ చేసేదే కాబట్టి అది 100 డేసే 100 రూపాయలతో ఎండ్ అవుతుంది. అంటే రోజుకి రూపాయి, రెండో రోజు రూపాయి, మూడో రోజు రూపాయి, ఇట్లా రూపాయి పెంచుకుంటూ వెళ్తాము. ఆల్రెడీ ఈ సేవింగ్ ఎలా చేయాలి అనేది నేను వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి. 100 డేస్ ఛాలెంజింగ్, అలానే 10 రూపాయల ఛాలెంజింగ్ ఏ విధంగా చేయాలి అనేది కూడా ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. ఎవరికైనా డీటెయిల్గా కావాల్స్తే ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఇదిగోండి, డైలీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్కి అంటే రోజుకి 10 రూపాయలు ఇందులో వేద్దాము అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇదే డబ్బాని యూజ్ చేస్తున్నానండి. అంటే రోజుకి 10 రూపాయలు. ఈ నెలంతా 10 వేసానండి. ఏప్రిల్ నెలంతా 10 వేస్తాను. తర్వాత మే నెలంతా 20 రూపీస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అలాగే జూన్ 30 రూపీస్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. తర్వాత మొన్న మీకు చూపించాను కదా కాయిన్స్తో 100 డేస్ ఛాలెంజింగ్ కంప్లీట్ అయిపోయిందని, సేమ్ మళ్ళీ అలానే కాయిన్స్తోనే 100 డేస్ ఛాలెంజింగ్ మొదలు పెడదామన్న ఉద్దేశంతో ఈ డబ్బా అయితే తీసుకున్నానండి. ఇది నేనేమి గొప్పలు చెప్పుకోవడానికో లేదా నేనే మనీ సేవ్ చేస్తున్నాను అని చెప్పుకోవడానికో కాదండి. ఎవరైనా చూసి తెలియని వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో, అలానే మనం చేస్తూ ఉంటే కొంచెం దానిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు అన్న ఉద్దేశంతో నేనైతే వీడియోలు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న చిన్న అవసరాలకి ఎవరూ మనీని ఇతరుల ముందు అడగకుండా, అలానే ఇతరుల ముందు మనీ కోసం చాచకుండా చిన్న చిన్న అవసరాల కోసం ఉండాలనే ఉద్దేశంతో నేనైతే మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియాస్తో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం జరుగుతుందండి. అలానే మన ఇంట్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళం చాలామంది అనుకుంటూనే ఉంటాం కదా, ఖాళీగా ఉంటున్నాము, ఏమి చేయలేకపోతున్నాము అని. ఈ విధంగా చిన్న చిన్న మనీ సేవింగ్స్ని స్టార్ట్ చేసి ఒక కొంచెం పెద్ద అమౌంట్ అయిన తర్వాత ఏదైనా బిజినెస్ మనకి ఓపుకుండి మన ఇంట్రెస్ట్ కొలది మనం పెట్టుకోవచ్చండి, అప్పు చేయకుండాను. లేదు అంటారా, మనం ఇంట్లోనే ఉంటూ మనీని కొంచెం సేవ్ చేసుకుని మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా కొంచెం గోల్డ్ తీసుకున్నా మనకైతే ఈజీగా ఉంటుంది, కొంచెం మనీ సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియోలు అయితే చేస్తున్నానండి. ఇక్కడ కాయిన్స్ వేస్తున్నాను కదా, ఇదేంటంటే ఆల్రెడీ నేను వీడియో చేసేసరికి ఈరోజు 12వ తారీఖు అండి. కాబట్టి రోజుకి అంటే 1వ తారీఖున రూపాయి, 2వ తారీఖున 2 రూపాయలు, 3వ తారీఖున 3 రూపాయలు, అలానే 4వ తారీఖున 4 రూపాయలు, 5వ తారీఖున 5 రూపాయలు, 6వ తారీఖున చూడండి 6 రూపాయలు వేస్తున్నాను. ఇట్లా ఇవాళ 12వ తారీఖు కాబట్టి 12 రూపాయలు అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ నేను వేసేసాను, కాకపోతే మీ అందరికీ చూపిందాము అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వాటిని బయటకు తీసి వేస్తున్నానండి.
మనం ఇంట్లోనే ఉంటున్నాము ఆడవాళ్ళం, ఖాళీగా ఉంటున్నాము అని అస్సలు అనుకున్న అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, అందరికీ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం దొరకదండి. కాబట్టి మనం ఇంట్లోనే ఉంటూ మనీని పొదుపు చేసుకుంటూ ఇంట్లోనే ఉండే చాలా రకాల బిజినెస్లు అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనీని పోగేసుకుని మనం ఆ విధంగా బిజినెస్లు కూడా చేయొచ్చండి. అంటే బ్యూటీ పార్లర్ రన్ చేసుకోవటమో, లేదా శారీ బిజినెస్ అని ఉన్నాయి కదండి. ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ చాలానే ఉన్నాయి. ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు, మనం ఒక చిన్న అమౌంట్ పోగేసుకుని దాంతో గోల్డ్ తీసుకోవడం కానీ, ఇంట్లోకి మనకు అవసరమైన వస్తువులు తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు. ఇవేమీ కాదు అనుకుంటే శుభ్రంగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చండి. ఒక 10,000 పోగొట్టినా, 15,000 పోగొట్టినాను. దానివల్ల మనకంటూ మరీ ఎక్కువ వచ్చేది, కొంత వడ్డీ అయితే జమ అవుతుంది. కాబట్టి మనీని అయితే సేవ్ చేసుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరమండి. మనకి తక్కువ శాలరీ వచ్చినా సరే మనీని మేనేజ్ చేసుకుంటూ కొంచెం కష్టమైనా ఈజీగా పొదుపు అయితే చేసుకోవచ్చండి. నిజం చెప్పాలంటే మన హ్యాపీనెస్కి ఎంత మనీ వచ్చినా కూడా సరిపోదండి. ఏదో ఒక లోటు వస్తూనే ఉంటుంది. మనకున్న దాంట్లోనే పొదుపు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇదిగోండి, ఈ నెలంతా 10,000 రూపాయలు వేస్తాను అని చెప్పాను కాబట్టి ఆల్రెడీ నేను వేస్తున్నానండి. కానీ మీ అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ వేస్తున్నాను. ఉగాది నుంచి మొదలు పెట్టానండి. ఉగాదికి ముందు ఆల్రెడీ 9 రోజులు అయిపోయినాయి కాబట్టి 9 బదులు 90 రూపాయలు కూడా వేసేస్తున్నాను. అసలు ఉగాదికే వీడియో చేద్దాం అనుకున్నానండి, కానీ కొంచెం జలుబు వల్ల చేయలేకపోయాను. అలానే ఉగాదికి గోల్డ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ రోజు ఇంకా 8,000 అయితే మిగిలాయి కదండి. నాకు అసలు ఐడియా రాలేదండి ఇంకో గ్రామ్ వస్తుంది, ఒక కాయిన్ కానీ లేదా బిస్కెట్లో చిన్న ముక్క కానీ తీసుకోవాల్సింది విడిగా అని చెప్పేసి అప్పుడు ఐడియా రాలేదు. తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టారండి, 1 గ్రాము గోల్డ్ తీసుకోవచ్చు కదా అని. ఆ కామెంట్ చూసిన తర్వాత అవును నిజమే కదా అనిపించింది. ఖచ్చితంగా తీసుకుంటానండి. కాకపోతే ఇప్పుడు మళ్ళా అక్షయ తృతీయ ఏదో అంటున్నారు కదండి, వచ్చే నెలలోని కరెక్ట్గా నెల రోజులైతే ఉందండి. ఈ నెల రోజుల్లో కూడా నేను ఇంకొంచెం మనీని యాడ్ చేసి 1 గ్రాము 1.5 అయితే తీసుకుంటానండి. 9,000కి ఇంకొంచెం మనీ యాడ్ చేసి, అంటే మళ్ళీ నేను ఈ మనీ సేవింగ్స్ అయితే చేసినవి అయితే వాడను. కూరగాయల్లో మిగిల్చినవి కానీ, గ్రోసరీస్లో మిగిల్చినవి కానీ ఇట్లాంటివి అయితే వేద్దాము అనుకుంటున్నానండి. ఈ వారం ఎంత మనీ మిగిలింది కూరగాయల్లో కానీ, గ్రోసరీస్లో కానీ, ఈ వారం ఎంత మనీ మిగిల్చాను అనేది ఈ వీడియోలో మీకైతే ఒకసారి షేర్ చేస్తానండి. ఈ వీడియోలో ఎంత మనీ మిగిల్చాను ఈ వారం అనేది. ఇదిగోండి 200 అండి. ఇదైతే నేను నెయ్యి తీసానండి, నెయ్యిలో మిగిల్చాను. అంటే మా వీధిలో ఒకళ్ళకి అవసరమైతే నెయ్యి పోసాను, దానికి 200 అయితే వచ్చాయి. ఆ 200 అంటే 1వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ 12వ తారీఖు వరకు ఎంత మనీ మిగిల్చగలిగాను అనేది చూపిస్తున్నానండి. అంటే కొంచెం ఎవరైనా తెలుసుకుని ఈ విధంగా మనీని మిగిల్చుకుంటారు అనే ఉద్దేశంతోనేనండి. అలానే ఈ 100 రూపాయలు కూడా మిగిల్చానండి. అది కూడా మేము గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా తీసుకోవచ్చను, అంటే బయటికి వెళ్ళాం కాబట్టి ఏ జ్యూసో ఎండగా ఉంటుంది కాబట్టి ఏదోటి తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పట్టుకెళ్ళాను, కానీ తీసుకోలేదండి. ఈ 100 రూపాయలు వచ్చి ఉగాది షాపింగ్కి వెళ్ళినప్పుడు మిగిల్చినవండి. అంటే షాపింగ్ అంటే బట్టలు గట్ట కాదండో, జస్ట్ ఇవి మామిడి కొమ్మలు ఇవన్నీ తీసుకోవడానికి వెళ్తాం కదా, పువ్వులు అలా, అప్పుడు మిగిల్చినటువంటి 100 రూపాయలండి. జ్యూస్ కూడా తాగకుండా డబ్బులు మిగిల్చడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. లేదండి, మేము జ్యూస్ తాగాము, కాకపోతే ఇంటికి తెచ్చేసుకున్నామండి. వాటర్ మెలన్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుని ఇంటి దగ్గర శుభ్రంగా తీసుకుని తాగాము. అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాము, అందుకని ఆ 100 రూపాయలు అయితే మిగిలాయండి. ఎందుకంటే గ్లాస్ జ్యూస్ వచ్చి 30 రూపాయలు, మేము ఇద్దరం వెళ్ళాము, 60 రూపాయలు అయితే అవుతుంది. ఆ 60 రూపాయలకి మనకి మంచి పుచ్చకాయ వచ్చిందండి, శుభ్రంగాను. చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత జ్యూస్ తీసుకుని మంచిగా తాగాము. పుచ్చకాయ మొత్తం మా ఇద్దరికే వస్తుంది ఏంటంటే మా ఫ్యామిలీ అందరికీ కూడా సరిపోయింది. అదే మనం జ్యూస్ సెంటర్ దగ్గర తాగితే 60 రూపాయలకి ఇద్దరికే వచ్చేదండి. ఇది నాదొక చిన్న ఐడియా మాత్రమేనండి. మనం జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి
మనం వాళ్ళ దగ్గర జ్యూస్ తీసుకునే కన్నా ఇంటికి తెచ్చుకుని మనం చేసుకుంటే మనకు మనీ ఖర్చు తగ్గుతుంది. అలాగే హెల్త్ పరంగా కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు షుగర్ ఇవన్నీ వేస్తారు కదా, ఐసు గట్టాను. మనం మన ఇంట్లో అయితే అవేమీ వేసుకోకుండా, వాటర్ గట్టా ఏమీ వేసుకోకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు అనేది చిన్న ఐడియా మాత్రమేనండి. ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. తర్వాత ఈ 100 రూపాయలు వచ్చి పానీపూరిలో మిగిల్చానండి. అంటే మా పాపను తీసుకుని బయటికి వెళ్తే తనకి కంపల్సరీ పానీపూరి కావాలంటుంది. ఈసారి అయితే పానీపూరి తీసుకోలేదండి, అది వద్దనింది. బహుశా ఎండలకేమో అందుకని చెప్పేసి వద్దనింది. ఇంకా 100 రూపాయలు కూడా సేవింగ్లో అయితే వేసేసానండి. అలానే ఈ వారం ఫ్రూట్స్లో కానీ, ఆకుకూరల్లో కానీ, కాయగూరల్లో కానీ, స్నాక్స్లో కానీ ఇలా మొత్తం అన్నిటిలో కూడా కొంత అమౌంట్ అయితే మిగిల్చాను. అది మరీ పెద్ద ఎక్కువేం కాదండి. ఫ్రూట్స్లో 20 రూపాయలు మిగిల్చినట్టున్నాను. అలానే కాయగూరల్లో 20-30 మిగిల్చానండి. అంటే ఇది లెక్క పెట్టలేదు, కొంచెం ఈ వారం హడావుడిగా ఉంది కాబట్టి, పండగ కాబట్టి మామూలుగా పెట్టేశాను. అలానే మనిషిని పెట్టుకోకుండా ఇల్లు అయితే క్లీన్ చేసుకుని చెప్పాను కదండి, దానికి 600 కూడా మా హస్బెండ్ అయితే ఇచ్చేశారు. మనిషిని పెట్టుకుంటే 600 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. నేను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేసుకున్నానండి, సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి 600 కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ కాయిన్స్ కూడా ఆటోలో వచ్చినప్పుడు మనకి చేంజ్ ఇస్తూ ఉంటారు కదా, అవన్నమాట అండి. మనం చేసే ఈ చిన్న చిన్న పొదుపుల వల్ల లక్షలు కోట్లు అయితే ఏం మిగిలిపోవండి. కనీసం ఏదో 10, 100, 50 ఇలా అయినా మిగులుతాయి. కనీసం అవైనా మిగులుతున్నాయనే హ్యాపీనెస్ అయితే ఉంటుందండి. ఇవైతే నేను సేవింగ్ డబ్బాల్లోని కట్ట వేయట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర 8,200 చిల్లర ఉంది. అది ఇవి కలిపి అక్షయ తృతీయకి కనీసం 1 గ్రామ్ గోల్డ్ అయినా కొందాము అనే ఉద్దేశంతో నేనైతే ఇవి బాక్స్లో వేయట్లేదు. ఇంకా ఏమైనా పోగొట్టగలనేమో ఈ నెల రోజుల్లో చూసి ట్రై చేసి గోల్డ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. అసలు నాకు ఐడియా లేదండి, మొన్న 8,000 ఇంకా మిగిల్చాను, 30,000 అయిపోతాయి అనుకున్నాను, 8,000 మిగిలినాయి అన్న ఆనందంలో అలా ఆలోచించలేదు, తీసుకొచ్చేసానండి. ఇంకొక 2,000 సేవ్ చేసి దాన్ని ఫిక్స్డ్ వేసేద్దాము కనీసం ఒక 3 సంవత్సరాలకి అనుకున్నాను తప్ప గోల్డ్ తీసుకుందాము అన్న ఆలోచన అయితే నాకు రాలేదు. ఇంకొకటి, మా ఫ్రెండ్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, గోల్డ్ బ్యాంకులో పెట్టేసి మళ్ళీ తను గోల్డ్ తీసుకుంది అని చెప్పేసి. ఆ ఆలోచన అంటే మనం గోల్డ్ బ్యాంక్ నుండి విడిపించేస్తే అంత ప్రాబ్లం ఉండదండి. విడిపించకుండా అట్టే పెడితే మళ్ళీ మనకే ఇబ్బంది కదా, ఇటు వడ్డీలు కట్టాలి, తర్వాత గోల్డ్ బ్యాంకులో ఉంటుంది. అదే ఆలోచిస్తున్నానండి నేను కూడా, అట్లా ఏమన్నా ట్రై చేయనా అని చెప్పి. ప్రస్తుతానికైతే ఏం వద్దులే, తర్వాత చూద్దామని ఆగిపోయాను. మన దగ్గర ఏమంత బంగారం లేదు కదా అని అనుకుని. ఇదిగోండి, ఇవేమో 600 గూళ్ళు దులపడానికి తీసుకున్నానండి. మనం ఇలా కొంత అమౌంట్ ఏదో ఒక రకంగా పోగేసుకుంటేనే మనం ఏదైనా తీసుకోగలము. ఒక వస్తువే కావచ్చు, లేదా గోల్డే కావచ్చు, లేదా మనం ఎక్కడైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ల రూపంలోనే కావచ్చు. ఈ విధంగా అయితే మనం మనీని అయితే పోగు చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో మనీ లేకపోతే మనిషికి విలువే లేదు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటనలు అలాగే ఉన్నాయి అని అనుకుంటున్నాను. అలా అని అన్నిటికీ మనీనే కారణము అంటే, నేను చూసినటువంటి సంఘటనలలో 95% మనీకి సంబంధించినటువంటివేనండి. అందరినీ కూడా అనట్లేదు. మనం తక్కువ శాలరీ వచ్చే వాళ్ళమైనా సరే మనీని ప్రాపర్గా మేనేజ్ చేస్తే మనం కొంత అమౌంట్ అయితే మిగల్చచ్చు అనేది నా అభిప్రాయం అని ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదండి. చూడండి, ఇదిగో అప్పుడే ఈ నెల ఇంకా 12వ తారీఖు ఇంత మనీని అయితే పోగు చేశానండి. ఇది అంతా కలిపి దగ్గర 1,400కి దగ్గరలో ఉండిందండి. మనం మనీని పోగొట్టడానికే కాదండి, మనీ సంపాదించడానికి కూడా కొంచెం కష్టపడుతూనే ఉంటాము. మనం ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి మనీ పోగుపడదు. దానికి మన మనీ మేనేజ్మెంట్ని తప్పట్టాల్సిన అవసరం లేదండి. నాకున్నంత నాలెడ్జ్ ప్రకారం మనం మనీని సంపాదించడానికే కాదు, పోగొట్టడానికే కాదు,
కనీసం ఆవగింజంత అయినా అదృష్టం ఉండాలి అనేది నేను నమ్ముతానండి. ఎందుకంటే కష్టపడి మనం మనీని పోగేస్తామా, ఏదో ఒక ఖర్చు వచ్చేస్తుందండి. అలా అని అవసరమైన ఖర్చు అంటే నిజంగా అవసరమైనప్పుడు తప్పులేదు, ఖర్చు పెట్టచ్చు. అలా అసలు ఏం కాదండి. ఏదైనా శారీ చూస్తాం, అబ్బా ఈ చీర ఎంత బాగుందో కొనుక్కోవాలి అనుకుంటాం. లేదా ఏదైనా వస్తువు చూస్తాం, ఈ వస్తువు బాగుంది మన ఇంట్లో లేదు కదా కొనుక్కోవాలి అనుకుంటాం. అలా అనుకోకుండా మనం మనీని ఒక పర్పస్కి దాచుకుంటున్నాము అనేది మైండ్లోకి వస్తే ఖచ్చితంగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి. అదేంటోనండి, మన కళ్ళు ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే అబ్బాయి చీర ఎంత బాగుంది అనేటట్టు వెళ్ళిపోతుంది మనసు. అలాంటప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటాము అనే ఉద్దేశంతో మనీని పోగు చేసే ఉద్దేశం వేరైతే ముందైతే చీర తీసేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడదాము అనుకుంటాము. అంటే అందరినీ కాదండి, ఎక్కడో నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వారి కోసమే మాత్రమే చెప్తున్నాను. నేను కూడా అంతేనండి, కష్టపడి మనీని పోగు చేస్తానా, ఏదో ఒక వస్తువు కానీ లేదా చీర బాగుందని డ్రెస్ బాగుందని ఇట్లానే తీసేసేదాన్ని అండి. చీర ఆ వస్తువులు కొనేసాక అవి మనకు యూజ్ అవ్వలేదు అనుకోండి, ఆ వస్తువులు చాలా బాధపడిపోయేదాన్ని. అయ్యో అనవసరంగా ఈ వస్తువు కొన్నాను, పలానా చోట చూశాను అనవసరంగా కొన్నాను అని చెప్పి. అప్పుడు అనిపిస్తుందండి, పోయిన మనీ ఎలా తిరిగి వస్తుంది, మనకు ముందే మనం కంట్రోల్ చేసుకోవాల్సింది, కొనుక్కోకుండా ఉండాల్సింది అని చెప్పి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట, కష్టపడి పోగొట్టడమే కాదు మనం దాచుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి అని చెప్పేసి. కానీ ఒకసారి మనం అనుకుంటే ఖచ్చితంగా మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఒకసారి అలవాటైతే తర్వాత అదే అలవాటు అయిపోతుంది, ఇంకా కొనకూడదు అని చెప్పేసి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.